మంచి వర్తమానం దేవదాసులు మనకు అందించిన దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు మమ్మల్ని దీవించిన కాక దేవుని పరిచయం నేను దాదాపు 36 సంవత్సరం అయింది సేవ చేయడము. 1000 మంది పైన దేవుని బిడ్డలకి బాప్టిస్ట్ ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడి సేవలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. రాత్రి మనము బండిలో కూర్చుని బండి ఎన్ని పెట్రోల్ కొట్టారని లెక్క చూసాడు. 3 సంవత్సరాల లోపల 5,22,000 పెట్రోల్ కొట్టారు. దేవుడి సేవ వరకు దేవుడికి స్తోత్రం. అది ఉంటే నాకు ఒక చిన్న ఇల్లు కట్టచ్చు. నాకు మాత్రం ఇప్పుడు కూడా ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. దొరికిన దాన్ని దేవుని పని కొరకు వాడబడుతున్నాం. మీ దర్శనం ఎలా ఉంటే నాకు తెలియదు, నా దర్శనం అదే. దేవునికి స్తోత్రం. మంచి సమస్య దేవునికి స్తోత్రం. లోకోత్సవ వార్త 2వ అధ్యాయము 6 నుండి కిందకి చదవండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారండి? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారండి? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారండి? 6వ వాక్యం ఒకసారి చదవండి, ఒకసారి చదవండి, వినండి, సరిగా వెళ్ళండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో ఆయనకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అప్పుడు ఎక్కడ పుట్టారు? పశువుల పాకన పుట్టలేదు, మార్గములు పుట్టారు. ఎక్కడ? ఇండిలు కాదు. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పడుకున్నారు? ఎందుకు యేసయ్య మార్గములు పుట్టారు? ఆయనే లోకానికి దాని వలన ఇక్కడ సుప్రయాణం చెప్పాలి. ఇక్కడ ఆయన మార్గమును పుట్టిన కనుక దేవునికి స్తోత్రం. అంటే చదువుల వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. 7వ వాక్యం వినండి. 7వ వాక్యము తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనంతిన ఆయనను పశువుల తొట్టిలో ఎక్కడ స్థలం దొరకలేదండి? సత్రమున. ఇదొక సత్రం. ఇంకొక సత్రం బైబిల్ ఉంది, చెప్పండి. ఇది ఒక సత్రం, ఇంకొక సత్రం గురించి బైబిల్. లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ ఒక సత్రం గురించి చెప్పండి. యెరూషలేము నుంచి యెరికోకి ఒక మనిషిని యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిన త్రోవలో ఒక మనిషి త్వరగా చేత పడి 10వ అధ్యాయం లూకాసు 10వ అధ్యాయం 35వ వాక్యం.
చదవండి చదవండి చదవండి. మరునాడతడు మరణానంతడు తేరాళమును తీసి ఆ. ఆ పూటకూల వానికి అక్కడ ఇచ్చి, అక్కడ ఏమిటి రాయబడిందండి? పూటకూల వానికి- పూటకుల అంటే పూటకుల అంటే సత్రం అండి. Yes, Lord. స్తోత్రం. ఇక్కడ యేసయ్యకి పుట్టడానికి పడకడానికి ఎక్కడ స్థలము సత్రములో సత్రము లేదు. అక్కడే దొంగల చేత పట్టబడి మారు మనసు పొందిన ఆ దొంగలకి సమరుడు తీసుకొని వెళ్ళి పూటకూల వానికి ఆ పూటకున్న వాడి చేతికి ఆయన సత్రముకి అప్పగించారు. అప్పగించిన తర్వాత ఏం చెప్పారండి? 2 దేనారములు తీసి, 2 దీనారా. ఎందుకండి 2 దీనాలు ఇచ్చారు? అది ఒకటి కొత్త నిబంధన, వాటి పాత్ర ఒకటి పాత నిబంధన. తర్వాత తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఆ పులవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, ఇతని పరామర్శము ఇంకేమైనాను నీకు ఇంకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిందనని సోదరం చెప్పండి. ఏం చేయాలి? మరలా వచ్చినప్పుడు అదే అదే అందరికి ఇష్టం. మరలా వచ్చినప్పుడు దొరుకుతానికి చెప్తే అందరు ప్రైజ్లో దాని ముందుకు దొరికిన ముందుకు అన్ని నీయే చేయాలి. అది స్తోత్రం. దేవుని సేవ కొరకు నీకు కలిగినదన్నీ ఏం చేయాలి? ఖర్చు పెట్టితే యేసయ్య తిరిగి వచ్చినప్పుడు మొత్తం యేసయ్య తిరిగిస్తాడు. స్తోత్రం. నేనే వాక్యంలో రాలేదు, వస్తాను. అక్కడ రాయడంటే ఎస్ఐ చెప్పారు కదా, ఒక గ్లాసు నీళ్ళిస్తే ఏముంది? ఆశీర్వాదం కాదు. రాజ్యంలో వాక్యం చెప్పయ్య పరలోక రాజ్యంలోకి వెళ్తాం. చల్లని నీళ్ళిస్తే ఏం దొరుకుతుంది? బహుమానం. అవును కదా. అలాగే కొంచెం వేడి చేస్తే దానిలోనే కొంచెం పాలు కలిపితే దాని తోడుకు రొట్టి కూడా తినడానికి ఇస్తే ఎందుకమ్మా ఎల్ఐసిలో డబ్బులు కట్టడం? ఇక్కడ కట్టండి. ఎస్ఐలో ఎస్ఐ కొరకు సేవ చెయ్యండి. ఇక్కడ కట్టితే అక్కడ నీకెక్కడ దొరుకు పోకట్టిలు కాదు. ఎక్కడ స్తోత్రం. ఏసై కొరకు ఇక్కడ డబ్బులు ఖర్చులు చేస్తే పరలోకము వెళ్ళినప్పుడు ఓడిలో ఏసయ్య తిరిగి ఇస్తుంది. ఇక్కడ చదువుల వాక్యం వినండి. ఏసై ఎలా పడుకున్నారండి? పొత్తి గుడ్డలతో గుడ్డలతో చుట్టి. మొదటి ఆదాము తప్పు చేసిన తర్వాత ఎక్కడ దాగుండి ఎలాగా? అది దిగంబరుగా. స్తోత్రం. అడబట్టి ఆదాము పుట్టినప్పుడే గుడ్డలతో చుట్టబడి దేవునికి స్తోత్రము. కొత్తి గుట్టలు చుట్టబడి పడుకున్నారయ్యా. స్తోత్రం. మొదటి కుట్టించడం ప్రారంభించిన ఎవరండి? ఆదాము. స్తోత్రం. ఇప్పుడు కొందరు బట్టలు చూసినప్పుడు నాకు భయం వస్తున్నారండి. ఆకులే అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం చదవద్దండి, నేను చెప్పుకొని వెళ్తాను. 5వ అధ్యాయంలో ఒక మనుషులు ఉన్నారు. అతనికి టైం చూడండి. సరే సరే చూడండి. మొదటి ఆదాము వారు సముద్రం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఏమండి, అక్కడే సమాధిలో లోనలో దయ్యం పట్టిన ఒక మనుషులు తిరుగుతున్నారు. ఆడికి ఏం లేదు, బట్టలు లేవు. వస్త్రములు కొంచెం కొంచెం తక్కి ఉందంటే నీలోనిలో దెయ్యం సంఖ్య పెరుగుతున్నది. బట్టలు సరిగా ఉంటే ఏం లేవు. ఏ దెయ్యాలు లేదు. బట్టలు కొంచెం తగ్గి ఉన్నానంట. కొందరికి కింద వరకు, కొందరికి ఇక్కడ వరకు, కొందరికి చెప్పలేదండి. అటువంటి వాడు వెనకలు ఎవరున్నారు? దెయ్యాలు ఉంది. స్తోత్రం. ఈ మనుషుడికి 6,000. ఆయన కొంచెం కూడా పట్టలేదు. దిగంబరిగా ఉన్న వాడి తల మీద ఎంత ఉంది? 6,000 ఉన్నారు. స్తోత్రం. మీ మీద ఎంత ఉందండి చూడండి. స్తోత్రం. అందుకని మర్యాదగా ఏం చేయాలి? వస్త్రధారణ. స్తోత్రం చెప్పలేదండి.
అవునండి. ఇప్పుడు యేసుక్రీస్తు వస్త్రములు మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వస్త్రములకి వెళ్ళి మార్కొస్ సువార్తలో రాయబడినట్టే యేసుక్రీస్తు నడిచి వెళ్ళినప్పుడు 12 సంవత్సరము రక్తవాద స్త్రీ వచ్చి యేసయ్యా చెంగులు అంటే దేవునికి స్తోత్రం. ఆయనకి ఎక్కడ ముట్టిన గాని అక్కడ ఏముందండి? ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వస్త్రములు ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది. అది మాత్రం కాదు, ఆయన ఉమ్మిలు కూడా ఏముంది? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పిన కాదు, ఆయన ఉమ్ము వేస్తున్నప్పుడు స్వస్థత కలుగుతున్నాం. ఆయనకి ముట్టితే స్వస్థత కలుగుతున్నాం. ఆయన వస్త్రములు స్వస్థత కలుగుతున్నాం. అందుకని యేసయ్య ఎక్కడ ముట్టితే అక్కడ స్వస్థత. దేవునికి స్తోత్రం. ఇంకా 2-3 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ అది 11వ వాక్యం నుంచి చూడండి. 11వ వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. 8వ వాక్యం చదువుదా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందలను చూడండి ఎక్కడ ఉన్నారు? పొలంలో పడుకున్నారు. పొలంలో పడుకున్నట్టే అర్థం అండి. ఈ డిసెంబర్లో యేసయ్య పుట్టను అనుకో, ఇశ్రాయేల్ దేశంలో వెళ్తే భయంకరమైన చలి ఉన్నవారు ఎవరు బయటలో అప్పుడు అలాగా అయితే యేసయ్య ఎప్పుడు పుట్టిందో బైబిల్ చదవలేస్తే ఎవరో చెప్పినా కదా నేను చెప్తున్నా. బైబిల్ చదివితే మాత్రం కదా ఇదన్నా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య పుట్టిన సమయంలో గొర్రెల కాపులు ఎక్కడ పడుకున్నారు అంటే ఆ కాలంలో చలికాలం కాదు, స్తోత్రం. అంటే యేసయ్య పుట్టిన కరెక్ట్ డేట్ చెప్పడం నాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఈ రోజు అందరు చేసుకున్నారు కదా, నీ కూడా చేసుకున్నారు, నేను చేయను మాత్రం. నా సంఘంలో ఇలాగడ క్రిస్మస్ ఏం లేదండి. 80 మంది విశ్వాసులు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి స్తోత్రం కలిగిన. అది మాత్రం అంటే కోడీశ్వరుడు ఉన్నారు నా చర్చలో. ఎందుకు నేను చెప్పారంటే అంటే నేను చెప్పినదే అక్కడ జరుగుతుంది. నేను చెప్పిన మాత్రం ఇదే నాకు ఆధారం. వాక్యం చెప్పుకొని కరెక్ట్ గా వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పిన మాట వినండి. ఈ గొర్రెల కాపులు ఏం చేశారు? తమ మందలను కాపుకున్నారు. ఎవరు మంద? సొంత సంఘములు ఉన్న మందలకి మాత్రం కాపండి. వేరే సంఘములకి ఏం చేయకూడదు, మేపడానికి వెళ్ళకూడదు. సొంత సంఘములున్నా విశ్వాసులు సొంత సంఘములున్నా మేకలు ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. కొందరు ఏముంది బాంగు కొందరు ఏమవుతున్నారు? అద్దరికి ఆ సంఘములున్న కాపారికి మేకలకి ఏం చేయను, కాపారు. ఆ సంఘాలలో ఉన్న విశ్వాసులకి బాగా కాచుకోరు. బయట ఉన్న సంఘంలో కాచుకోవడానికి కొందరికి ఇష్టం. స్తోత్రం చెప్పలేదు. ఈ వాక్యం నుండే చెప్తున్నారండి. స్తోత్రం అంటే ఈ సంఘములు ఉన్న ఈ మేకల గురించి మీరు తెలిసాలి. ఎస్ఎకేలు గ్రంథము 34వ అధ్యాయము 17-18 వాక్యం చూడండి. ఎస్ఎకేలు గ్రంథము 34వ అధ్యాయం 17-18 వాక్యం 17-18 స్పీడ్ గా చదవచ్చు. మీ విషయమై దేవుడైన యెహోవానగు మీరు సెలవిచ్చిందేమనగా గొర్రెలకును మధ్యను గొర్రెలకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్య కనుకొని నేను తీర్పు తీర్చిన తర్వాత మేత మేసి మిగిలిన దానిని కాలుతో తొక్కుట. స్తోత్రం. ఇంకా కొంత మేకలు ఎలాగండి మీరు ఇంకా కొంత మేకలు ఎలాగంటే వారు బాగా తిన్నిన తర్వాత ఆ తిన్నిన చోట
కాలుతో ఏం చేస్తున్నారు? తొక్కేస్తున్నారు. అటువంటి మేకలు కూడా కాపాడి కాపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. రెండవది మాట స్వచ్ఛమైన నీళ్ళు త్రాగి మిగిలిన దానిని కాలుతో కలక్కలు చెయ్యట కొన్ని మేకలు. కొందరు త్రాగత్తది, కొందరు మేకలు తాగుతున్నది. తర్వాత ఏం చేస్తున్నారు? వేరే ఎవడు తాగకుండా కాలుతో తొక్కిన మేకలకి మధ్య దేవుడు ఏం చెయ్యబోతున్నా? తీర్పు తీర్చున్నారు. దేవుడు తీర్పు తీర్చిన వరకు సంఘ కాపారి ఏం చేసుకున్నారు? ఈ మేకలకే కాపుతున్నా. స్వాతంత్రం కలిగిన గాక దేవునికి మేకలు కొన్ని మేకలు ఉందండి. ఆడ ఏం చేస్తున్నారు? తినిన సరుకే తొక్కేస్తున్నారు. అది తినడం సరికేం చేస్తున్నారు. వేరే ఎవరు కూడా తినకుండా చేశాం. ఇంకొక మేకలు ఏం చేస్తున్నారు? స్వచ్ఛమైన నీళ్ళు మంచి నీళ్ళండి. ఎవరికి తాగడానికి ఎవరు ఆ ఉన్న నీళ్ళ మొత్తం ఏం చేస్తున్నారు? తొక్కేసి తొక్కేసి చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్పిన అండర్స్టూడ్ గా నీకు అర్థం అవ్వలేక పర్లేదు. బాకీ కొందరికి అర్థమైందండి. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, అంటే ఈ కాపారి ఏం చేసుకున్నారు? ఇదే స్వభావం ఉన్న మందలకే చేసుకున్నారు, కాచున్నారు. స్తోత్రం. ఇంకే యెషయా గ్రంథం 40 అధ్యాయము 11వ వాక్యం త్వరగా చదవండి. ఆదికాండము 33వ అధ్యాయము 12, 13వ వాక్యం త్వరగా. ఈ రెండు వాక్యం చదివితే నా మాట ముగిస్తాను. స్తోత్రం. 11వ వాక్యం. గొర్రెల కాపర్ల వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును అణుచుకొని మోయను. ఇంకా ఉందరా? పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. రెండు రీతికి చేస్తున్నారు కాబట్టి, ఒకటి మందలకే చేసుకున్నారు. రొమ్ములో ఆనుకుని. కొన్ని మేకలు ఎక్కడ ఉన్నారు? రొమ్ములో. స్తోత్రం. కొన్ని మేకలు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మెల్లగా నడుస్తున్నారు? చంటి పిల్లలుగా మెల్లగా నడిచిన ఎందుకంటే పాలు ఇవ్వన కొన్ని మేకలు దానికి ఏం చేయాలి? చూడండి. ఆదికాండం కూడా కలిసి చదవండి. అప్పుడు మనకి కొంత కూడా అర్థం అవుతుంది. 33వ అధ్యాయం 11, 12, 13వ వాక్యం. సరే, ఓకే. 33, 12. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు 13. మనము వెలుదము. నేను నీకు ముందుగా సాగిపోదును చెప్పగా అతడు నా యొద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలను గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినది అన్నీ నా ప్రభువునికి తెలియను. ఒక్క దినమే వాటిని ఒడిగా తోడినేరలా ఈ మంద అంతయు చచ్చును. ఇది ఎవరికి చెప్తున్నారు ఈ మాట? యాకోబు ఏసావుకి. అన్నయ్యకి చెప్తున్నా. అన్నయ్యకి పని తెలియదు. మందల మేపడం తెలియదు. అన్నయ్యకి మందల మేపడం పని తెలియదు. అందుకే నేను ముందుగా చెప్పాను, 36 సంవత్సరం ఈ సంఘము నడిపి కాపురిగా నేనున్నాను. స్తోత్రం. 36 సంవత్సరములు ఉన్న పరిచయంలో చెప్తున్నారండి. యాకోబుకి అది బాగా తెలుసు. స్తోత్రం. ఏసా గారికి అది తెలియదు. ఆయన ఏం చేస్తున్నారు? ఊరి తిరుగుడు. స్తోత్రం. ఉన్న మందరికి కాపకుండా తిరుగుతున్నారు. స్తోత్రం. ఆయనకి ఏం కావాలి? పాలకి మాత్రం వెళ్తుంది. ఎప్పుడు వెళ్తానండి? పాలంటే నీకు అర్థమైంది కదా? తిండి లేదు, మరి నీకు అర్థమైంది.
కాపరి పాలి కోసం మాత్రం కాదురా నైనా, మేపడానికి వెళ్ళాలి. అంతే సంఘం సరి అయిన ఇది కాపాలరా బాబు. మేపాలి మేపాలి. సంఘం సరి అయిన ఇదే మేపుతే పాలు ఎక్కువ దొరుకుతుంది. అదే సోదర, ఇప్పుడు పాలు లేదు కొన్ని సంఘములు పాలు లేదు కాబట్టి ఎక్కడెక్కడ పాలు ఉన్న మేకల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సోదరం చెప్పలేదు. 30,000 40,000 దశమ అయిన వాడు నా సంఘములు ఉంది. నేను సరిగా మేపుతున్నారు, అందుకు పాలు సరిగా వస్తుంది. స్తోత్రం. హలో, ఇప్పుడే ఉపవాసం ముగించారండి. 7 నెలల వరకు ఉపవాసం, ఒక పూట తింటున్నారు. చూడండి, ఇది ఇప్పుడు కొంచెం తగ్గిందండి. అప్పుడు 95 కేజీ, ఇప్పుడు 85 పోయింది బాకీ. స్తోత్రం. హల్లెలూయా. నీ మేకలకు సరి అయిన కాకపోతే మేపుతే పాలు సరిగా దొరుకుతుంది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే దేవుని బిడ్డలను మేపుతున్నారు. అందుకే యేసు గారికి ఏం చెప్పారు, నాన్న అన్నయ్య నీకు మందలు మేపడం తెలియదు. నీకు మందలు మేపడం తెలియదు. కొందరికి కొంచెం కూడా తెలియదు అండి. ఎలాగ నడుపుతారు సంఘం, ఎలాగ నడుపుతారు కొందరికి తెలియదు. సోదరం, అయ్యా ఇదండి ఇప్పుడు నీకు తెలియదు, నిన్ను పట్టుకున్న ఒక దినమును. అంటే బైబిల్ చెప్పుతున్నారంటే నా దేవుడు లెక్క అప్ప చెప్పాలి. ఎవరు? మందలకి కాసిన దేవుడు బిడ్డలు. స్తోత్రం. కొందరు ఆదివారం మాత్రం వెళ్ళి పాలు తీసుకున్నారు. అది జ్వరం వచ్చినప్పుడు వెళ్ళరు, అప్పుడు పాలు దొరకలేదు కదా. వేదన కలిగినప్పుడు వెళ్ళరు, అప్పుడు పాలు దొరకదు కదా. అదో దేవునికి స్తోత్రం. ఈ పని ఒగిసి వేరే పని చెయ్యయ్యా. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు మీరు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు నా విశ్వాసి ఒకడు వైజాగ్ హాస్పిటల్ ఉంది. 2 రోజుల తర్వాత నేను బండి తీసి పెట్రోల్ కొట్టి అక్కడికి వెళ్తాది ఆ అమ్మకి ప్రార్థన చేయడానికి. స్తోత్రం కలిగినగా. అది నా మేకే అయిన కాబట్టి దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే కొన్ని మేకలకే చేయాలి, మెల్లిమెల్లిగా నడిపించాలి. రొమ్ములు ఉండి ఆయన తినకూడదండి. రొమ్మును కూర్చొని అది బయట చెప్పకూడదండి. కొన్ని అమ్మ నీకు అర్థం అవుతుంది. ఆయనే కన్నినదే మేకలు ఆయన కోసి ఏం చేస్తున్నారు అనగండి. కొన్ని కాపర్లు సొంత మందని పోనండి. కొన్ని మేకలకి ఏం చేయాలి? రొమ్మును కొన్ని మేకలకి ఏం చేయాలి? మెల్లమెల్లగా నడిపించాలి. ఆడి మేకలు స్పీడ్ అనుసరించి కాపరి నడవాలి. ఈ కాలంలో అది కాదు, అందరికీ బుల్లెట్ కారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు స్పీడ్. మేకల స్పీడ్ చూడరు. పోరండి. దేవునికి స్తోత్రం కలిగిన. నేను సమయం చూసుకొని చెప్తున్నారంటే వెంటనే కూర్చున్నారు. ఓకే, 1 గంటలు అయిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏసావుకి చెప్పిన ఒక మాట, అన్నయ్య నీకు మందలం మేపడం తెలియదు. మీకు మందలం ఎప్పుడో తెలియదు. ఒక రోజు అధికముగా నేను నడిపిస్తే అది ఏమవుతుంది? మందలన్నీ చచ్చిపోతాయి. మందలన్నీ చచ్చిపోతే పోను. సోదరు యాకోబు ఏం చెప్పారంటే, నీ అన్నయ్య నేనే చేస్తావు, మెల్లమెల్లగా వెనక్కి వస్తాను. ఇది మెల్లమెల్లగా పాలిచ్చినది మేకలుంది, ఇంకా పిల్లలు ఇవ్వడానికి ఉన్న సిద్ధంగా ఉన్న కొన్ని మేకలు ఉన్నాయి. అది నన్ని అది చూసుకొని స్పీడ్ అనుసరించి నడిపిస్తారు. స్తోత్రం. ఇక్కడ మనము లూకాసు వార్తలు చదివినట్టంటే మేకలకి మందలను కాచినప్పుడు దేవదూతలు వచ్చి వారికి మాట్లాడుతున్నాం. మాట్లాడండి. మందల్ని మేపుతున్నప్పుడే దేవదూతలు వచ్చి మాట్లాడింది. ఏంటి మాట్లాడింది? యేసయ్య పుట్టారట. యేసయ్య పుట్టారని చెప్పిన వెంటనే మందలకే చేశారు, విడిచిపెట్టి ఎవరికి చూడడానికి వెళ్ళారు? యేసయ్య చూడడానికి మొట్టమొదటిగా వెళ్ళి చూసిన వారెవరని తెలుసా? మందల కాపర్లు. ప్రైజులో వారి దగ్గరికి దేవదూతలు ఎందుకు వచ్చారు? కాదు, ఆడికి మందులే మేపిన మరి ఏం లేదు.
జ్ఞానం లేదు, చదువు లేని వాడికి. చదువు లేని వాడి దగ్గరికి ఎవరు వచ్చింది? చదువు ఉన్న వారికి ఏసై పుట్టారని తెలిసింది. నక్షత్రం చూసి అది నక్షత్రము. స్తోత్రం. చదువున్న వాడికి నక్షత్రము, చదువు లేని వాడికి దేవదూతలు. స్తోత్రం. ఏసయ్య పుట్టినప్పుడే దేవదూతలు వచ్చింది. ఆయన పరిచయం చేసినప్పుడే దేవదూతలు వచ్చింది. స్తోత్రం. ఆయన ఏదైనా తోటములు ప్రార్థన చేసి ఉండగా అక్కడికి అతనికి బలపరచడానికి ఎవరు వచ్చింది? దేవదూతలు వచ్చింది. ఇన్ని సంఘములు తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలిగినగాక. అది ఇప్పుడు జరగబోతుంది. యేసయ్య రెండో రాకడ త్వరగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కరోనా కాక ఇంకొక రోగం కూడా వచ్చారండి, వెంటనే స్తోత్రం. అదేంటి రోగం అంటే తెలియదండి, భయంకరమైన ఒక వ్యాధి వచ్చి మనుషుడు చచ్చిపోతాడు. అందుకని యేసుక్రీస్తు రాకడ మునిపే యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పిన 24 గుర్తు యేసయ్య చెప్పింది. మత్తయి సువార్త 24, లూకా సువార్త 21, మార్కు సువార్త 13వ అధ్యాయము. ఈ 3 అధ్యాయములు 24 సూచనలు యేసయ్య చెప్పింది. అందులో ఒక్క సూచన ఏమంటే తెలుసా? మహావ్యాధి వస్తుంది. మహావ్యాధి వచ్చినప్పుడు యేసయ్య వస్తాడని యేసయ్య చెప్పుకొని వెళ్ళిపోయారయ్యా. స్తోత్రం. ఈ రోగములు పెరిగినప్పుడు ఒక్క విషయం నాకు బాగా తెలుసు, నా యేసయ్య త్వరగా వచ్చుచున్నదే. ఈ పుట్టినరోజు యేసయ్యకి పాటించిన దేవుడి బిడ్డలకు ఒక మాటని చెప్తుంది. యేసయ్య రెండో రాకడ కొరకు నీ ఏం చేయాలి? సిద్ధపడిన వాడు మాత్రమే. సినిమా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇంకంటారు ఇక్కడ కొట్టను యూనియన్ ఇదన్నీ చూసుకొని నీ కూర్చరా నైనా పర్లే, పరలోకము వెళ్ళను. స్తోత్రం. సీరియల్ ఒక సీరియల్ మార్చి ఇంకొక సీరియల్ చూసుకో. మా ఇంటిలో టీవీ ఉన్నది, ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్ ఉంది, మొబైల్ ఉంది, అన్నీ ఉంది. మా ఇంటిలో యేసయ్య ఉంది. స్తోత్రం. ఏంటండి, మనము చూడడానికి సమయం మనకు కుదరలేదు, చూడలేము. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసి పాస్టర్ గారి ఇంటిలు కూడా సినిమా చూసి ఆదివారం అది కూడా చెప్పాలి, ఆ స్టోరీ కూడా చెప్పి దేవునికి స్తోత్రం. సంఘం సరి అయిన రీతిగా కట్టండి. దేవునికి స్తోత్రం. నేను కరెక్ట్ గా చెప్తున్నానండి. బైబిల్ తెలిసిన వాడు ఉంటే నా దగ్గరికి వచ్చి వాదించండి. దేవునికి స్తోత్రం. ఇదే కరెక్ట్ అయిన బోధ, ఇదే పరిశుద్ధమైన వాడు మాత్రమే పరలోక రాజ్యము చేరుతుంది. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. ఒక మినిట్. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. యేసయ్య పుట్టినరోజు వచ్చి వాక్యం చెప్పడానికి దేవా రాకడని సమీపించి మీ మన వరకు పుట్టారయ్యా, మనం రక్షించడానికి, మన పాపముల నుండి విడుదల ఇవ్వడానికి నీ లోకానికి జన్మించండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు రక్షణ పొందిన లేని వారి హృదయం దేవుడు మాట్లాడండి, మారు మనసించండి. అందరికీ దేవుడు దీవించండి. కూడి వచ్చిన సంఘములకు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి.